నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 19 నుంచి 25 వరకు అరసవల్లి రథసప్తమి వేడుకలు. భక్తుల రద్దీని 7 రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకునేందుకు చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి జనవరి 19 నుంచి 25 వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భక్తులకు సౌకర్యవంతమైన సుదర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎమ్మెల్యే గొండి శంకర్ తదితరులు జిల్లా కలెక్టరేట్తో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 7 రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. క్యూ లైన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఆన్లైన్ టికెట్లను క్యూఆర్ కోడ్తో అందుబాటులోకి తెచ్చి భక్తుల రద్దీని 7 రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టౌన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచే మనకు ఆ ఉత్సవం తాలూకు ఫీలింగ్ రావాలి కాబట్టి దానికి సంబంధించి మనం ఏంటి ప్లాన్ ఏంటి ఏం చేస్తాం. లాస్ట్ టైం జస్ట్ అరసవల్లి జంక్షన్ వరకు ఉంటుందని ఆ జంక్షన్ లో మనం కొంతవరకు డెవలప్మెంట్ చేసాం. మనకి ఇప్పుడు ఆల్ యాంగిల్స్ హైవే నుంచి ఏ ఎంట్రీ పాయింట్స్ ఉన్నా అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి కూడా మనకు ఇది రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. పర్మనెంట్ వే సో అన్నిటికీ జేసీ గారు డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నింటికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉండి ఆల్ జంక్షన్స్ నుంచి మనకి టెంపుల్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ జంక్షన్ డెవలప్మెంట్ జరగాలి. ఉన్న రోడ్స్ అన్ని కూడా ఎక్కడైనా క్లీన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏదైనా టేకప్ చేయాలన్నా సరే మొత్తం అంతా మనకి ఇది ఒకటే పెద్దపాటు రోడ్ ఏంటి పరిస్థితి. సీసీ కెమెరా మాత్రం మాకు 50 ఉన్నాయి సార్. టెంపుల్ చుట్టూ కూడా మాకు డెవలప్ ఇచ్చి సార్ ఒక 50 కట్టినాం సార్, ప్రత్యేకించి పెట్టాం. అది ఈవెంట్ కూడా కొంచెం ఉపయోగపడింది. అంటే లాస్ట్ టైం పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది సార్. మీరు టెండర్ పెట్టడం ఒక పేమెంట్ ఇవ్వడానికి ఈజీ. అది మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ పెడుతున్నారు అన్నది టెంపుల్ ది మీకు చెప్పిన కొన్ని ఉన్నాయి. ఈ వరకేమో లైన్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ప్లస్ మానిటరింగ్ ఇవన్నీ మీరు సెపరేట్ ప్లాన్ మనం అనుకున్నట్టు 2 లైన్స్ అవన్నీ కూడా అడిషనల్ మూవ్మెంట్ చేస్తాం. మళ్ళీ ఫీల్డ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మన ఫీల్డ్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ కలవర్ట్లు వేయాలి, ఎక్కడ వేయాలి అది కూడా ఒకసారి చూసుకుని లాస్ట్ టైం చేసాం. టెంపరీ లైన్ ఒకసారి ఫిక్స్ అయిపోతే మనకి ఆ లైన్ వాక్ చేసుకుని చూసుకుని వెళ్ళాలి ఎక్కడ ఏదైనా వస్తాయి. అవుట్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి మనకి పర్సన్ వాక్ చేసుకుని లైన్ అన్నట్టు స్టార్ట్ అవుతాడు. అక్కడ నుంచి మనం చూసుకొని వెళ్ళి ఇన్కన్వీనియన్స్ ఎక్కడ వస్తే అది ముందుగానే మనం చేసుకుని అన్ని యాడ్ అవుతాయి. సో అవన్నీ కలుపుకొని ఏంటంటే మనం లాస్ట్ టైం బాగానే సక్సెస్ఫుల్ గానే మేనేజ్ చేసుకొని చేసాం. 45 minutes 1.5 hours లో మనం మాక్సిమం టైంలో చేసామంటే మంచిదే. ఆ టైం కూడా తగ్గిద్దాం. పెరిగినా సరే టైం కూడా తగ్గించి ఇన్కన్వీనియన్స్ ని మనం ఎంత తగ్గిస్తే అంత. కార్లో వచ్చేవాడు నీట్ గా పార్క్ చేసుకుని ఇమీడియట్ గా లైన్స్ రావాలి. నడిచి వచ్చే వాళ్ళైనా సరే ఈజీగా టెంపుల్ వరకు అప్రోచ్ అయ్యి దర్శనం చేసుకుని వెళ్ళాలి. పబ్లిక్ కామన్ మ్యాన్ వచ్చేవాడికి మాక్సిమం వాళ్ళకి విఐపీలో మనం చేసి పంపించాలి. అందరూ ఎలా ఉన్నా సరే కామన్ మ్యాన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పర్ఫెక్ట్ గా జరిగేది. దాన్ని ఏంటంటే ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసి సైజ్ ఎలా ఉండాలి ఏంటంటే వర్క్ చేసుకుని నీకు ఇచ్చేద్దాం. అది కాకుండా ఇక్కడ ఒక స్పెషాలిటీ కింద ఏంటంటే మనం అది ఒక చిన్న బాక్స్ లా తయారు చేసి ఒక 4 ఏదైనా ఒక చిన్న ఇదిలా ఉంది. ఇక్కడ స్పెషల్ ఇది అనేది మనం అది చేయాలి. మనసాలని చేయొచ్చు, ఇటు లోపలికైనా చేయొచ్చు. కానీ అది మన ఫస్ట్ అది లిక్విడ్ పిల్లలు తయారు చేస్తారు. కానీ ఫస్ట్ మనం ప్రసాదం క్వాలిటీ చేస్తేనే మనం స్టెప్ తీసుకోవాలి. క్వాలిటీ మాత్రం అది ఎందుకు అది ఆపారు, ఎందుకు తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకునేందుకు
సీఎం చంద్రబాబు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనారోగ్య కారణాలు చూపి జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కుతంత్రాలతో తనపై నమోదైన కేసులు మాఫీ చేసుకుంటున్నారని ఆక్షేపించారు. అందుకు ఆ కేసులపై ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేసిన అధికారులను బెదిరించి ప్రలోభ పెట్టి వారితోనే విత్డ్రా చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యున్నటువంటి కేసుల్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. అన్ని ఆధారాలతోటి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తగినటువంటి సాక్ష్యాలను సేకరించి రాష్ట్ర మరియు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా కాగ్ లాంటి వ్యవస్థల ద్వారా కూడా తప్పులు జరిగాయని నిర్ధారించినటువంటి కేసులను కూడా తనకున్నటువంటి అధికారంతో ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేశారో వాళ్ళనే బెదిరించి వాళ్లతోటే కేసులను విత్డ్రా చేయించుకుంటూ చీకట్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్టుగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దేటటువంటి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి భాగోతం అత్యధిక కేసులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, నేరారోపణలు కలిగినటువంటి ముఖ్యమంత్రి. ఏలేరు కేసు నుండి తీసుకుంటే నోటుకు కోట్లు ఇచ్చే కేసు వరకు అన్ని ఆధారాలతో దొరికినటువంటి వ్యక్తి. ఒకటా రెండా 2014-19 కాలంలో ఈ రాష్ట్రంలో దాదాపుగా 4380 లిక్కర్ షాప్స్ ఉండేది. ఎవరైనా లిక్కర్ షాప్ను దక్కించుకోవాలి అంటే ప్రివిలేజ్ ఫీజు పే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాని తెలుగుదేశం పార్టీ నాయకులకి దోచిపెట్టాలనుకున్నాడు. తద్వారా తన ప్రభుత్వంలోని పెద్దలకి వెనక వైపు నుంచి వచ్చేటటువంటి ముడుపులకి ఆశపడ్డట్టుగా ఈ ప్రివిలేజ్ ఫీజుని తీసేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారు. మరి దీనికి ఏమన్నా క్యాబినెట్ అనుమతి ఉందా అంటే లేనే లేదు. 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు ఏకంగా. క్యాబినెట్ అనుమతి లేకపోవడాన్ని కాగ్ దుయ్యబట్టింది, తప్పుబట్టింది. దాదాపుగా వేల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము దుర్వినియోగమైంది, పక్కదారి పట్టింది. ఈ కేసుకు సంబంధించి నీరుగార్చే ప్రయత్నం. ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ దాదాపు దక్షిణానికి 3 కిలోమీటర్లు జరిపేశారు. ఎందుకు జరిపారా అంటే లింగంనేని కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అక్కడ. హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నిటికీ దగ్గరలోకి మధ్యలోకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్ని జరిపేసి కోట్ల రూపాయల విలువని వాళ్ళ ఆస్తులకు పెంచేసుకునేటటువంటి కార్యక్రమం జరిగింది. ఇది స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలుసు. మొదట అలైన్మెంట్ ఎక్కడుంది, రెండవసారి అలైన్మెంట్ ఎందుకు జరిగింది, దీనివలన ప్రభుత్వానికి నష్టం జరిగింది. అలైన్మెంట్ పెరగడం వల్ల 3 కిలోమీటర్ల దక్షిణానికి జరిగింది. మరి ఈ కేసును కూడా నీరుగార్చేటటువంటి ప్రయత్నం. మాకు అసెంబ్లీ నిర్వహిస్తే ఏం చెప్పాలండి? ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం. ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కార్యాలయంలో ఉన్న నాయకులకు అర్జీలు సమర్పిస్తే వాటిని పరిష్కరిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం చేపట్టి ఇది 3వ వారం అని, ఈ వారంలో 35 అర్జీలు రావడం జరిగిందన్నారు. ఈ వినతులను ఆయా శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకులు, జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి వాళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఈ ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ పెట్టమని చెప్పి 175 నియోజకవర్గాల్ని ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ఈవేళ ఈ గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 అప్లికేషన్లు అయితే మరి చూడడం, అది ఫార్వర్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి కొంత ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి వికలాంగులకి పెన్షన్ రావడం లేదు, కొంతమందికి రేషన్ కార్డులు లేవు, కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవు, కొంతమందికి ఇంటి స్థలం ఉన్నా సరే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది.
అవన్నీ కూడా ఆన్లైన్ చేసి తప్పనిసరిగా ఈ గ్రీవెన్స్ సెల్లో ఏదైతే సమస్యల్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారి అభిలాష మేరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొన్ని లీగల్ సమస్యలతో కూడుకున్న సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. పూర్తిగా మనం న్యాయం చేయవేసే పరిస్థితి లేనివి, పరిష్కరించలేనివి వాళ్ళకి చెప్పి పంపడం జరుగుతుంది. పరిష్కరించే రీతిలో ఉన్నవి అక్కడ ఉన్న ఆఫీసర్లకు తెలియజేసి ఇది వాళ్ళని పిలిపించి మాట్లాడి రాజీ చేయవలసిందిగా కొంతమందికి ఇలాగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మకం కలిగే వేళ ఈ గ్రీవెన్స్ సెల్ దగ్గరికి మరి ప్రజలు రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ సదా మీ సేవలో తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ. కుష్టివ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుండుగోలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె ఇందిర అన్నారు. జాతీయ కుష్టివ్యాధి నిర్మూలనకు నిర్వహించిన లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా వేముడోలు మండలం గుండుగోలం గ్రామంలోని పలు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బంది లెప్రసీ సర్వే అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులకు కుష్టివ్యాధి లక్షణాలను వివరించి చికిత్స గురించి తెలిపారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ ఇందిర మాట్లాడుతూ గుండుగోలను వైద్యాధికారులు డాక్టర్ జాహ్నవిరెడ్డి, డాక్టర్ శరణ్య పర్యవేక్షణలో గ్రామంలోని పలు ప్రాంతాల్లో లెప్రసీ సర్వే అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కుష్టివ్యాధికి మందులు, కుష్టివ్యాధి నిర్మూలన, కుష్టివ్యాధి నిర్మూలన, కుష్టివ్యాధికి మందులు, కుష్టివ్యాధికి మందులు. ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కుష్టివ్యాధి నిర్మూలనకు 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 ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కుష్టివ్యాధి రహిత సమాజం స్థాపించాలి. కుష్టివ్యాధి రహిత సమాజం స్థాపించాలి. కుష్టివ్యాధి రహిత సమాజం స్థాపించాలి. కుష్టివ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కుష్టివ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు గ్రామంలో మరి అందరికీ కూడా జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం మరి గవర్నమెంట్ వారి ఆదేశాల అనుసారం మరి గుండుగల్లు గ్రామంలో మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి చర్మం పైన ఉన్నటువంటి రాగి రంగు కలిగిన మచ్చలు, స్పర్శలేని మచ్చలు ఎవరికైనా ఉన్నట్లయితే వారిని వెంటనే గుర్తించి వారికి చికిత్స ఇప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అదే విధంగా మా గ్రామంలో ఉన్న మా పిహెచ్ లో పనిచేస్తున్న వైద్యాధికారి గారు జహన్వి మేడం గారు మరి శరణ్య మేడం గారు ఇద్దరు ఆదేశాల అనుసారం మరి ప్రతి ఇంటింటికి మరి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఇద్దరు కూడా వెళ్లి మరి ప్రతి గృహాన్ని దర్శించి మరి వాళ్ళకి ఇచ్చిన టాలీ షీట్ లో కూడా మరి దర్శించినటువంటి ఇంటిలో ఎవరికైనా మచ్చలు, రాగి రంగు కలిగిన మచ్చలు గాని, స్పర్శలేని మచ్చలు గాని ఎవరికైనా ఉన్నాయని అడిగి తెలుసుకుని వారికి ఎవరైనా మచ్చలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారి దగ్గరికి తీసుకొచ్చి మరి చికిత్స చేయించడం కూడా జరుగుతుంది. అదే విధంగా మరి ఏఎన్ఎం యాప్ లో కూడా మరి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదే పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టప్పుడే మెడికల్ ఆఫీసర్ గారి ఎంఓ యాప్ లో మరి పేషెంట్ ని పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ర్యాలీలో ఉద్దేశం ఏంటంటే అందరూ మీకు ఎవరికైనా ఈ వ్యాధి ఎవరికైనా ఉంటే గనక వెంటనే తెలియపరిచి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది అందరికీ తెలియపరిచి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.